తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలికి చెందిన మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం తెనాలి మాజీ ఎమ్మెల్యే అట్లాగే వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త, ఏఎస్ఎన్ విద్యాసంస్థల చైర్మన్ అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో ప్రకాశం రోడ్డులోని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ఆవరణలో జరిగినటువంటి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున అన్నాబత్తుని సత్యనారాయణ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా తెనాలి పట్టణానికి చెందినటువంటి పట్టణ ప్రముఖులు కానివ్వండి, అట్లాగే వైద్యులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఉదయం నుండి కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొని అన్నాబత్తుని సత్యనారాయణకు ఘనంగా అయితే నివాళి అయితే అర్పించారు. ఈ సందర్భంగా అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, శివకుమార్ అభిమానులు, వైసీపీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులందరూ కూడా పాల్గొని అన్నాబత్తుని సత్యనారాయణతో తమకున్న అనుబంధాన్ని అయితే గుర్తు చేసుకున్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన స్వర్గీయ అన్నాబత్తుని సత్యనారాయణ అంచెలంచెలుగా ఇటు కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్గా, అట్లాగే ఎమ్మెల్యేగా, అట్లాగే మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా కూడా ఎదిగారని చెప్పి కూడా చెప్పారు. సాహసోపేత నిర్ణయాలతో తెనాలి ప్రాంత అభివృద్ధికి అన్నాబత్తుని సత్యనారాయణ ఎంతగానో కృషి చేశారని చెప్పి కూడా ప్రముఖులు అయితే కొనియాడారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా నుంచి కూడా గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు, అట్లాగే వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికుటి అశోక్ బాబు కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా కూడా హాజరయ్యారు. అన్నాబత్తుని శివకుమార్తో పాటు వారి కుటుంబ సభ్యులతో పాటు అన్నాబత్తుని సత్యనారాయణ గారి చిత్రపటం వద్ద అయితే పూలమాలలు వేసి నివాళి అర్పించిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూడా అన్నాబత్తుని సత్యనారాయణ రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో గుర్తింపు పొందిన నేత, ఇటు తెనాలి ప్రాంత అభివృద్ధితో పాటు రాష్ట్ర మంత్రిగా కూడా రాష్ట్రాభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశారని చెప్పి కొనియాడారు. ఇటు ఆయన తనయుడిగా అన్నాబత్తుని శివకుమార్ రాజకీయాల్లో కూడా ఆయన కంటే కూడా ముందు అత్యున్నత స్థాయిలో కూడా దూసుకెళ్లాలని చెప్పిన కూడా అత్యున్నత స్థాయిలో నిలబడాలని చెప్పిన కూడా వారు ఆకాంక్షించిన పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి కూడా ఈ కార్యక్రమం అనంతరం, ఇక్కడ నివాళి కార్యక్రమం అనంతరం ఏఎస్ఎన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఇక్కడ నుంచి కూడా ప్రకాశం రోడ్డులోని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ నుంచి కాలేజీ యాజమాన్యం, కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులందరూ కూడా ప్రదర్శనగా జయప్రకాష్ నగర్లో ఉన్నటువంటి అన్నాబత్తుని సత్యనారాయణ గారి సమాధి వద్దకు వెళ్ళి అక్కడ నివాళులు అయితే అర్పించారు. ఇటు అన్నాబత్తుని శివకుమార్ కుటుంబ సభ్యులతో పాటు అన్నాబత్తుని సత్యనారాయణ తనయుడు, అట్లాగే అన్నాబత్తుని శ్రవణ్ కుమార్, వారి దంపతులు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సత్యనారాయణ సమాధి వద్ద కూడా పుష్పాంజలి ఘటించి ఘనంగా అయితే నివాళులు అర్పించిన పరిస్థితి ఉంది.
అందరికీ నమస్కారం అయ్యా. ఈరోజు మాజీ మంత్రివర్యులు అన్నాబత్తున సత్యనారాయణ గారి 34వ వర్ధంతి కార్యక్రమం. మరి అన్నాబత్తుని శివకుమార్ గారు, వాళ్ళ కుమారుడు అన్నాబత్తుని శివకుమార్ గారు ప్రతి సంవత్సరం ఆ ఒక తండ్రి వర్ధంతి కార్యక్రమం ఇలా ఒక ఉత్సవంలాగా ఇలా చేస్తూ ఉంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. తల్లిదండ్రులకి ఇలా ఎంతమంది ఇలా చేస్తున్నారు, 34 సంవత్సరాలైనా ఇలా చేస్తున్నారని అంటే ఖచ్చితంగా అట్లాంటి పిల్లలు ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మరి ఇంతమంది ప్రజానీకం ఇక్కడికి వచ్చారంటే వారు చేసినటువంటి సర్వీసెస్ ప్రజలకి ఎంత అందుబాటులో ఉన్నారు, విద్యా సంస్థలు పెట్టి ఇంకా రాజకీయాల్లో ఉండి ఎంత సర్వీస్ అందించారనేది చూస్తూ ఉంటే దానికి నిదర్శనం ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరినీ. ఇలా మనం ఎలా జీవించామనేది కాదు, ఎంతకాలం మనల్ని ప్రజలు గుర్తుండేటట్లుగా జీవించామనేదే ముఖ్యమని చెప్పేసి అంటున్నా. వారికి మనస్ఫూర్తిగా నా నివాళులు అర్పిస్తున్నాను. అలాంటి పిల్లలు ఈ సొసైటీకి అవసరమైందని చెప్పేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ. అన్నాబత్తున సత్యనారాయణ గారి 34వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. అన్నాబత్తున సత్యనారాయణ గారు రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. ఈ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారికి అత్యంత సన్నిహితులుగా మెలగటమే కాకుండా రాష్ట్ర మంత్రివర్గంలో కీలక పదవులు నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి అన్నాబత్తున సత్యనారాయణ గారు. దానితో పాటు ఈ తెనాలి ప్రాంతానికి ఎనలేని సేవ చేసినటువంటి మహానుభావుడు అన్నాబత్తున సత్యనారాయణ గారు చనిపోయి 34 సంవత్సరాలు అయిపోయిన సందర్భాన్ని పురస్కరించుకొని సరే ఆయన కుమారుడు శివ మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడిగా ఉన్నటువంటి శివకుమార్ మీ అందరికీ తెలుసు. చాలామందికి శివకుమార్ మొదటగా అన్నాబత్తున సత్యనారాయణ గారి కుమారుడిగా మాత్రమే పరిచయం. రాబోయే తరానికి శివగారి నాన్నగారిగా అన్నాబత్తున సత్యనారాయణ గారు ఉంటారు. కాలానుగుణంగా తరాలు మారుతున్నటువంటి సందర్భంలో అలాంటి అన్నాబత్తున సత్యనారాయణ గారికి ఈ సందర్భంగా మేమందరం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఆయన రాష్ట్రానికి చేసినటువంటి సేవను గురించి కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాం. ధన్యవాదాలు.
ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి.